ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్ మొదటి భాగం 23/12/23 వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు. సుబ్రహ్మణ్యం గారు ఇలా ఉంటా. సెప్టెంబర్ 10వ తారీఖు 1935లో ఆదిపూడి ప్రకాశం జిల్లాలో జన్మించారు. మరణం ఆగస్టు 15, 2006లో చనిపోయారు. 35 అంటే 65, 71 ఉత్తరం ఉన్నారు. మన తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్, అంతకుముందు ఆచార్య. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. జీ అంటే గోడ వెంకట సుబ్రహ్మణ్యం. సంగీత, సాహిత్య, నృత్య రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ రంగంలో విమర్శకులుగా గొప్ప ముద్ర వేసినవారు. ప్రకాశం జిల్లా ఆదిపూడి గ్రామంలో శ్రీ గోడ రాఘవయ్య, సరస్వతమ్మ దంపతులకు 1935 సెప్టెంబర్ 10న జన్మించారు. తండ్రి గారు రాఘవయ్య గారు సంగీతంలో లోతైన పరిజ్ఞానం ఉన్నవారు. ఆయన తల్లిదండ్రుల దాన ధర్మాలు చేసి దాతలుగా పేరు పొందారు. తల్లిదండ్రులు మేనమామ శనగల రామదాస్ కుమార్తె సంగీత విద్వాంసురాలు సుశీలను 1950 మే 18న ఈయన వివాహం చేసుకున్నారు. పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు కొనసాగించిన సుబ్రహ్మణ్యం గారు ఉన్నత విద్యాభ్యాసం కొనసాగి దాని ద్వారా ఉన్నత ఉద్యోగాలు పొందారు. ఆగస్టు 15, 2006లో ఆయన మరణించారు. సుబ్రహ్మణ్యం పర్చూరు గ్రామంలో పాఠశాల, పర్చూరు గ్రామం తెలుసు కదా, ప్రకాశం జిల్లాలో, అక్కడ పాఠశాల విద్య అభ్యసించారు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీలో ఉండగానే బిరుదు వెంకటశేషయ్య గారి వద్ద అలంకార శాస్త్ర విషయాలు అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఎంఫిల్ చేసిన సుబ్రహ్మణ్యం గారు విశ్వవిద్యాలయంలోనే మొట్టమొదట ప్రథముడిగా ఫస్ట్గా వచ్చారు. విశ్వవిద్యాలయం నిలిచి ఉద్యోగం కల్పించాలని విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్లో తెలుగు ఉపన్యాసకులుగా, లెక్చరర్గా ఉద్యోగం జీవితం ప్రారంభించారు. 1975 నుంచి 95 వరకు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్గా, ఆచార్యగా, 1995 నుంచి 98 3 ఏళ్ళు అతిథి ఆచార్యులుగా, 98 నుంచి 2000 వరకు యూజీసీ ఎమిరటీస్ స్కాలర్గా పనిచేశారు. 1979లో ప్రథమాంధ్ర మహాపురాణం ప్రబంధ కథామూలం అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం సాహిత్య రంగంలో గొప్ప విమర్శకుడుగా ప్రసిద్ధి చెందారు. 1960లో వీరరసం, 1983లో 1960లో వీరరసం, 1983లో రసోల్లాసం, 86లో ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం గ్రంథాల రచనలతో పురస్కారాలు పొందారు. నన్నయ్య నుంచి ప్రారంభించి నాటి ప్రఖ్యాత కవులైన సినారి, శివారెడ్డి వరకు
తెలుగు కవుల సాహితీ ప్రక్రియల స్వరూప స్వభావాలను విశ్లేషిస్తూ ఈయన రచించిన సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అన్న వ్యాస పరంపర ఆయనకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టి నేను కూడా చాలా చక్కగా చదివాను. సుబ్రహ్మణ్యం గారంటే నాకు ఎందుకో ఒళ్ళు తెలియనటువంటి అభిమానం కదా. 1994 రాజమండ్రిలో భారతీయ సాహిత్య పరిషత్ మా గురువు గారు, మా కుటుంబ హితైషి డాక్టర్ రాజనాల శివరామ కృష్ణమూర్తి ఆర్ఎస్కే మూర్తి గారు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 3 రోజులు సాహిత్య సభలు అక్కడ జరిగాయి. ఆయన మొదటి రోజు ఉపన్యాసమే సుబ్రహ్మణ్యం గారిది. చాలా గొప్పగా మాట్లాడారు. అదే మొదలు నేను చూడటం, తర్వాత చాలా సభల్లో చూసి క్లాసిక్ తత్వాన్ని జీర్ణించుకొని సమకాలీన చైతన్య ప్రభావంతో వినూత్న దృక్పథంతో ఆధునిక యుగంలో సాగించిన కావ్య రచనా మార్గానికి నవ్య సంప్రదాయం అనే నామకరణం చేసి ఈ వాదానికి పేరు ప్రతిష్ట ప్రచారాలు కల్పించినటువంటి ఘనత నియో క్లాసికల్ పీరియడ్ ఆయనకే దగ్గుతుంది. దానికి మకుటం లేని మహారాజుగా విశ్వనాథ వారిని గుర్తించారు. సారస్వత వ్యాసాలన్న పేరిట ఆయన వ్యాస సంకలనం సాహిత్య వ్యాకరణ అలంకారాది శాస్త్రాలలో సుప్రసిద్ధ పత్రికలైన ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, భారతి, శారద, ఆంధ్రపత్రిక, ఉగాది సంచికల నుంచి ప్రామాణికం, ఆసక్తిదాయకం, విజ్ఞానప్రదం అయిన వివిధ వ్యాసాలు ఎంచి ప్రముఖ పరిశోధకుడు జీవి సుబ్రహ్మణ్యం సంపాదకత్వం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాన్ని, ఇందాక చెప్పిన పుస్తకాన్ని వెలువరించి వారు రాసిన రచనలు వీరరసం, రసోల్లాసం, ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం, ఆలోచనం, అభినవలోచనం, అక్షరాల ఆలోచనలు, జీవీఎస్ సాహితీ సమాలోచనం, జీవీఎస్ వ్యాసాలు, జీవీఎస్ చిత్రాక్షరాలు, జీవీఎస్ మహా అద్వైతం కవితా సంపుటి సంకలనం కవితా సంపుటి, జీవీఎస్ నవలలు, కథలు, జీవీఎస్ పీఠికలు, మా విమర్శ ప్రస్థానం వ్యాస సంకలనం, నవయుగరత్నాలు, ప్రథమాంధ్ర మహాపురాణం, రామకథ, సాయీసుధ, సుశీల కథలు, తిరుపతి వెంకట కవుల కావ్య సమీక్ష, వెలుగు బాట, విభావన వ్యాస సంపద పొందినటువంటి గౌరవాలు, పురస్కారాలు 1960లో 25వ ఏట వీరరస గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. 69లో ఉస్మానియా విద్యాలయంలో ప్రథమాంధ్ర మహాపురాణం ప్రబంధ కథామూలం అనే అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పొందారు. 83 రసోల్లాసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం. 1986 ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం పొందారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది ఈ పుస్తకం. ముత్యాల ముచ్చట్లు. ఆయన ఉపన్యాసిస్తున్నటువంటి 2 ఫోటో. ముత్యాల ముచ్చట్లు అనేటువంటి ఈ పుస్తకం
స్వాతి చినుకుల్లాంటి సాహితీయ రసబిందువులని ఆయన పేరు పెట్టుకున్నారు. దీన్ని స్వాతి ఎడిటర్ వేమూరి బలరాం గారికి అంకితం చేశారు. అందులో ధారావాహికంగా వచ్చి పత్రికా రంగంలో ప్రముఖ తార, స్వాతి చినుకుల సాహితీ సితార, మంచితనానికి మధుర మందార, అచ్చమైన స్నేహానికి అమృత ధార, శ్రీ వేమూరి బలరాం గారికి ప్రేమతో అంకితం అని రాశారు. అందులో ఆయన ఒక ముత్యాల సరాలతో ముత్యాల హారంగా ఆయనకు అంకిత పద్యాల్లాగా లక్షతేన చినుకుల స్వాతి అక్షయంగా హరివిల్లు పరచినప్పుడు లక్షణంగా వేడుక సాగేవేళ అక్షరానుబంధంగా మన స్నేహం మొలకెత్తింది. ఆ క్షణం అమృత బిందువుగా నిలిచి సచిత్ర వారపత్రికల విచిత్రమైన బొమ్మలాటల్లో విచికిత్సలో పడ్డ తెలుగు వారికి సపరివార పత్రిక స్వరూపం సజ్జో యవ్వనంగా సృష్టించిన నవబ్రహ్మ బలరాం. స్వాతి కురిసిన ఇల్లు, స్వాగతాలు మాట్లాడే కళ్ళు, తాతగారికిచ్చే స్వాతి రోచస్సు, స్వాతి బిందువు కందించే యశస్సు, శ్వేత కపోతాల శాంతి రచస్సు, బలరాముడి బలం కలం హలం చూపించే ఉషస్సు, బామ్మకు చూపించే సత్యాన్వేషణ, పరంపరాగత సంప్రదాయ సంవీక్షణ, ఆలుమగల ఖండించే రసిక శృంగారం, 6 రుచులను వెలిగించే అబ్బురమైన అంగారం అంటే నిప్పు, తలగడ కింద పెట్టుకున్న డస్కులో దాచుకున్న నెలవంక సాక్షిగా స్వాతిని చదువుకున్న, బోరగిలపడి పక్క మీద బొమ్మలు పసందుగా చూసుకున్న, గుటకలు మింగినా గుండెలకు హత్తుకున్న, సుఖ సంసారాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన, లేడీస్ క్లబ్బులు వేడివేడిగా దర్శించిన, నవలల హొయలు కథల కమామేషులు కలకలలాడుతూ మిలమిలలాడుతూ కవ్విస్తున్నా నవ్విస్తున్నా రాజకీయం రచ్చ బండ మీద కూర్చొని రవ్వల చర్నాకోడు జడిపిస్తున్న ఈ పరివారం ఒక ఇంటికే పరిమితమైందా? దేశమే పరివారంగా మారిందా? ప్రపంచాన్నే పరివారంగా భావించే ప్రజ్ఞామూర్తి బలరాం పూసల్లో దారంగా, పఠితల మనస్సులో రాగంగా వినిపిస్తా. రాగ కదంబాన్ని మాసపత్రిక ఒక మధుమాసం, వారపత్రిక ఒక హరివిల్లు, కాలచక్రం తప్పకుండా ఈ రెంటిని పండించే రైతన్న స్వాతి బలరాం. అణువణువున స్వాతికి అంకితమై అడుగడుగునా స్వాతిని పోషించి వారం వారం స్వాతిని నడిపించి కీర్తి కిరీటంలా ధరించి తానే స్వాతై స్వాతే తానే దేశం పట్టకుండా తిరుగుతున్న మిత్రుడు స్వాతి బలరాం. ప్రైమ్ మినిస్టర్ లాంటి ప్రోగ్రాములకి ఆయనే తీసుకెళ్లేవాడు కవరేజ్. స్వాతి ఆయన స్వాంతం, స్నేహం ఆయన చైతన్యం, మానవతే ఆయన మనస్విత, మంచి ఎక్కడున్నా మనసు విచ్చి నవ్వే మందారం బలరాం. స్నేహితులు ఎంత దూరంగా ఉన్నా చేతులు చాచి రమ్మనే స్నిగ్ధమూర్తి. మాటకు మనసుకు ఉన్న మంచి సంబంధం తెలిసిన మనిషి. అందుకే ఆ స్నేహమూర్తి ఈ ముత్యాల సరం ముచ్చట చెప్పటంలో ముద్దులు పోయే స్వాతి బలరాం గారికి మురిపెంతో అందిస్తున్నాను ముత్యాల ముచ్చట్లని 24/9/96 వారు చెప్పారు. ముత్యమంత మాట. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు మా గురువు గారు. వారు క్లాసు రూములో పాఠాలు చెబుతున్నప్పుడు ప్రత్యక్షంగా ఆయన్ని విన్నాం. వ్యాసాలు చదివినప్పుడు పరోక్షంగా ఆయన్ని చూశాను. మాస్టారి గురువు గారు ఆచార్య దివాకర్ల వెంకటాపధాని గురించి పెద్దలు ఆయన మాట్లాడితే ఒక వ్యాసం,
ఆయన రాస్తే ఒక ఉపన్యాసం అని అనటం విన్నాం. మా గురువు గారిలో దివాకర్లను సజీవంగా మేము చూసుకుంటాం. జీవీఎస్ గారు ఏ అంశం మీద మాట్లాడినా దాని లక్షణం చూపించి లక్ష్యాన్ని సాధించి సమన్వయం చేస్తారు. అది వారి సహజ ప్రవృత్తి. ఆయన లాగానే జీవీఎస్ వ్యాసాలకు కూడా లక్షణం ఏవైనా చెప్పగలమా అని మేము చాలాసార్లు అనుకుంటూ ఉండేవాళ్ళం. కొంత ఆ దృష్టితో వారి వ్యాసవాంగ్మయాన్ని పరిశీలించాం కూడా. కానీ మాకు అనిపించింది ఏమిటంటే వారి ఒక్కొక్క వ్యాసం ఒక్కొక్క స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. 1-2 సమాన లక్షణాలు కనపడుతున్నా ప్రతి వ్యాసానికి ముందు మాటకు సాపేక్ష లక్షణాలు కూడా సమీక్షకు అందుతూ ఉంటాయి. జీవీఎస్ గారు వ్యాసం అనే వరవడిలో అనుశీలాన్ని నింపరని, అనుభవం నుండి అనుశీలన సూత్రాన్ని ఆవిష్కరించుకుంటారని తెలుస్తారు. అటువంటి దృష్టి ఉన్నప్పుడు ప్రక్రియలో ప్రయోగం పరిపరి విధాలుగా ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. జీవీఎస్ గారు ప్రతి కళాఖండంలోనూ ఒక ప్రత్యేక అనుభవం ఉన్న సహృదయ కళానుభవాన్ని సహృదయుడు పొందుతాడని నమ్ముతా. ఒక్కొక్క రచనకు దాని అనుభవ స్వభావాన్ని బట్టి స్వీకరించడం, ఆ స్పందనం పాఠకుల్లో కల్పింప చేయటానికి రచన సాగించడం ఆయన నైజం అయిపోయి. ఆయన వ్యాసాల్లో పెద్ద చిన్న ఉన్నాయి. ఎన్నుకున్న అంశాన్ని బట్టి, దాని విస్తృతిని బట్టి, చెప్పదలుచుకున్న నూతన అంశాన్ని బట్టి, చేయదలుచుకున్న వారాన్ని బట్టి, చెప్పదలుచుకున్న విశేషాలను బట్టి వ్యాసం అనేక ప్రమాణాలతో సంతరించుకుంది. అలాగే పీఠికలు కూడా మాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన ఆంధ్ర మహాభారత శాంతి పర్వానికి వారు రాసింది మహా పెద్ద పీఠిక. యువభారతీయ రచనలో కొన్నింటిని ఆయన 2 పేజీల ముందు మాటలు కూడా రాసేవారు. ముందు మాట ఇవి చాలా చిన్నవి. ఇవి కాక నందినిలో కొన్ని వ్యాఖ్యలుండేవి. లఘు కావ్యాలకు, కవితా సంపదలకు, సంకలన గ్రంథాలకు చిన్న చిన్న పీఠికలు కూడా రాశారు. పెద్ద పీఠికలు చదువుతుంటే వేటూరి ప్రభాకర శాస్త్రి, చిలుకూరు నారాయణరావు, వేదం వెంకటరాయ శాస్త్రి మొదలైన పండితులు రాసిన పీఠికలు జ్ఞాపకం వస్తాయి. అవి విజ్ఞాన సర్వస్వాలుగా కనిపిస్తాయి. విజ్ఞాన సర్వస్వాలు చదివినట్టుగా ఉంటాయి. అంతేకాక ఒక కొత్త దృక్పథమో, ఒక కొత్త సమన్వయమో కొత్త వచ్చినట్టుగా కనిపిస్తుంది. వాటిలో కొన్నింటిని ఏరి మిత్రులు డాక్టర్ బి జయరాములుగా ఒక సంకలనాన్ని షష్ఠపూర్తి ప్రచురణగా ఇస్తున్నారు. అప్పుడు అనిపించింది మాకు చిన్న చిన్న పీఠిక, సమీక్షలు, వ్యాఖ్యలు వీటన్నిటినీ కలిపి ఒక సంపుటిగా ఎందుకు తీసుకురాకూడదు అనుకున్నది. వెంటనే పట్టీలు తయారు చేసుకున్నాం. మాకు అందుబాటులో ఉన్నవి దాదాపు 400 కనిపించి షష్ఠిపూర్తి సందర్భంగా ప్రచురిస్తున్నాం కాబట్టి 60 రచనని ఎంపిక చేస్తే బాగుంటుందని సంకల్పించి ఈ సంపుటిని సిద్ధం చేసి పేరు ఏం పెడదాం అని కొన్ని రోజులు ఆలోచించాం. మాస్టారి గారి పరోక్షంలో కూడా మాస్టారు మాట్లాడుతున్నట్టు అనిపించే రచనలు ఎన్నుకుంటున్నాం కాబట్టి, పైగా వాటిల్లో ముత్యాల్లా మెరిసే సాహితీ విశేషాలున్నాయి కాబట్టి, అంతకు మించి వారి వ్యాసముద్రలో మేము ఏదని ఆణి ముత్యాలు అనుకున్నాం కాబట్టి, ఈ మాటల్ని ముత్యాల్ని కలిపి ముత్యాల ముచ్చట్టు అని పెడితే బాగుంటుందని అనుకున్నాం. స్వాతి బలరాం గారు ఈ పుస్తకాన్ని అంకితం తీసుకుంటున్నారని తెలిసి మేము పెట్టిన పేరు ఇంతగా స్వార్థకమవుతుందని మేము అనుకోవాలి. పేరు వేమూరి బలరాం గారైనా మేమందరం స్వాతి బలరాం అని పిలుస్తాం. స్మృతి స్వీకర్తగా వారికి మా ధన్యవాదాలు. ఈ వ్యాసాలను ఎంపిక చేస్తున్నప్పుడు మాకెంత ఉల్లాసం కలిగిందో
వాటిని ఒక క్రమంలో ఉంచి సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాకు అంత ఉత్సాహం కలిగి సంకలన గ్రంథానికి కూడా ఒక ఎత్తుగడ, ఒక నిర్వహణ, ఒక ముగింపు ఉంటాయని మాకు ఈ అనుభవం నేర్పే జీవీఎస్ గారితో మాకు నచ్చిన మొదటి అంశం జీవీఎస్ గారిలో ఏమిటంటే ఆయన ఆత్మీయమైన అంశాలను ఆవిష్కరించే పద్ధతి. శాస్త్రాంశాలను చెప్పవచ్చినట్టు ఆయన పాండిత్యం వర్షాకాలం మేఘంలాగా ఉరుముతుంది. కావ్య కళాపీశీలం చేస్తున్నప్పుడు కత్తుల సాములాగా మెరుపునిస్తుంది. కానీ జీవితంలో ఆర్ద్రమైన అనుభవాలు చెప్పేటప్పుడు వారి రచన తొలకరి జల్లు పడుతున్నట్లుగా ఉంది. ఆత్మాశ్రయ వ్యాసాలు కథల్లాగా పఠితలను ఆకర్షిస్తాయి. అమ్మ మీద జీవీఎస్ రాసిన వ్యాసం అలాంటిది. ఆమె పేరు సరస్వతమే సార్థకమైన పేరు. జీవీఎస్ గారు తన పలుకు పాట ఆమె చలువుగా చెప్పుకున్న మొదటి వ్యాసం ఈ సంపుటిలో మేము చేర్చాం. దానికి శ్రీకారం చుట్టాం. సంస్కృతి ఆధ్యాత్మికత అన్నవి అవినాభావ సంబంధంగా అల్లుకుపోయి ఉంటాయని జీవీఎస్ గారి అభిప్రాయం. పోతన గారి భాగవతం అన్న అందులో గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, శ్రీకృష్ణ లీలలు, రాసక్రీడ మొదలైన ఘట్టాలు జీవీఎస్ గారు తండ్రయత్వంతో మాట్లాడటం మా విద్యార్థులందరికీ తెలుసు. అందువల్ల జన్మనిచ్చిన తల్లి తర్వాత ఆయన హృదయానికి దగ్గరగా ఉన్న 5-6 సాంస్కృతిక వ్యాసాలు ఎంపిక చేసి జీవీఎస్ గారికి సాహిత్య చరిత్ర మీద మంచి పట్టు. నన్నయ్య నుండి నేటి దాకా జరిగిన సాహిత్య వికాసాన్ని గురించి ఒక సమన్వయ సూత్రంతో వ్యాఖ్యానించి చెప్పగలరాయన. వ్యష్టిగా ఒక్కొక్క కవి గురించి, సమష్టిగా యుగ చైతన్యం గురించి పరస్పర వైరుధ్యం లేకుండా సాహిత్య చరిత్ర పాఠం చెబుతుంటే ఘట్టాలు కళ్ళ ముందు కదలాడిపోతాయి. ప్రాచీన సాహిత్యం మీద ఎంత అధికారకంగా మాట్లాడగలరు, ఆధునిక సాహిత్యం మీద కూడా అంతే అధికారత ఆయన వ్యాసాల్లో కనిపిస్తుంది. మా ఎంపికలో సుమతీ శతకం నుండి త్యాగరాజు దాకా ప్రాచీన కవులను గురించి, కావ్యాలను గురించి, వాగ్గేయ కవుల గురించి వ్రాసిన రచనలు ముత్యాల వంటివి ఎన్నుకున్నాం. ఆధునిక సాహిత్యం వైవిధ్యంతో కూడుకొని ఉంది. ఉద్యమాలను గురించి రాసిన వ్యాసాలున్నాయి. కానీ వాటిని సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అన్న పుస్తకంలో చదువుకోవచ్చని వాళ్ళు వదిలిపెట్టారు. కొందరి కవులు, కావ్యాల గురించి జీవీఎస్ చేసిన సమీక్షల లాంటి రచనని కూడా ఇందులో పొందుపరిచి ఆధునిక యుగంలో అనంత వైవిధ్యం కనిపిస్తుంది. ఆ వైవిధ్యానికి కారణం పత్రికా రంగంలో వచ్చిన మార్పు. వీరి రచనలో ఈ మార్పులన్నీ కూడా మనం గమనించవచ్చు. కొన్ని చోట్ల రచనల కంటే బలమైన వ్యక్తులు, మరికొన్ని చోట్ల రచయితల కంటే బలమైనటువంటి రచనలు కనబడతాయి. ఉదాహరణకు చెప్పాలంటే పుట్టపర్తి నారాయణాచార్య, దివాకర్ల వెంకటావధాని, తిరుమల రామచంద్ర, గోరాశాస్త్రి, రావూరి భరద్వాజ, కరుణశ్రీ, ఉత్పల సత్యనారాయణాచార్య మొదలైన వారి వాంగమయ చిత్రాలు ఈ వ్యాస సంపటిలో చోటు చేసుకున్నాయి. జీవీఎస్ గారు కవిగా, నాటకకర్తగా, నవలాకర్తగా, కథకులుగా, ప్రయోక్తలుగా ఎన్నో ప్రయోగాలు చేసిన విమర్శకుడిగా పేరు పొందారు. విమర్శ మీదే రాసిన వ్యాసాలే ఎన్నో ఉన్నాయి. సరళంగా, రమణీయంగా విమర్శలు చిత్రించిన వివేచన
కల వ్యాసాలు కొన్నిటిని ఇందులో ఎన్నుకున్నాం. ఇలా దాదాపు 100 నుంచి వ్యాసాలు ఎంపిక చేశాం. కానీ షష్ఠిపూర్తి సందర్భం కనుక 50కే కుదించాం. ప్రతి విలువైన వ్యాసాన్ని ఇందులో ఎలాగైనా చేర్చాలనే ప్రయత్నించాం. వాటిని చదువుతున్నప్పుడు మేము తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్పకుండా ఉండలేకపోతాం. ఒక పేజీ వ్యాసం మాకెక్కడా కనపడలా. అయితే నందినిలో వ్యాఖ్యలు మాత్రం ఒక పేజీకి చెందేది. వాటిని మేము ఇందులో చేస్తున్నాం. జీవీఎస్ గారు BA 2వ ఏడు నిజాం కళాశాలలో చదువుతున్న విద్యార్థి పత్రికలో అచ్చయిన వారి మొదటి వ్యాసం మార్పులు ఇందులో తీసుకుంటున్నందుకు మేము గర్విస్తున్నాం. దానికున్న చారిత్రాత్మకమైన ప్రాముఖ్యమే దాని ప్రాముఖ్యం. 1955 నుండి 96 వరకు 41 ఏళ్ళు, 4 దశాబ్దాల కాల పరిమితులు వారు రచించిన వ్యాసాలు ఇందులో ఉంటాయి. ఆయా కాలాల్లో జీవీఎస్ శైలిలో వచ్చిన మార్పులు కనబడతాయి మనకి. అయితే గ్రాంధికంలో రాసిన, వ్యావహారికంలో రాసిన ఆయన సహజంగానే రాస్తున్నట్లుగా ఉంటుందే కానీ తెచ్చిపెట్టుకున్న వైఖరి ఎక్కడా కనపడదు. జీవీఎస్ గారు వస్తుతః ఉపాధ్యాయ విమర్శకుడు, టీచర్ క్రిటిక్. అందువల్ల చాలా మట్టుకు వారి వ్యాసాలు బోధిస్తున్నట్టుగానే ఉంటాయి. అందుకే అలంకారాలు చాలా సహజంగా వారి రచనలో ఇమిడిపోతాయి. ఈ రచనకు ముందు మాట రాస్తున్నప్పుడు జీవీఎస్ రచయితో ఏకీభవించని ఘట్టాలు ఏర్పడితే వాటిని నిర్దయగా ఖండిస్తున్నట్లుగాక సమర్థనీయమైన సాక్ష్యంగా కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో గ్రంథ రచయిత పోటీ పడుతూ విలువైన విషయాలను చెప్పడం కూడా కనిపిస్తుంది. వస్తువేదైనా, వ్యాసమేదైనా, వైఖరేదైనా ఆత్మీయత మాటల్లో అంతఃశక్తి ప్రవాహం ఉంటుంది. ఏ రచనను వ్యాఖ్యానించేటప్పుడే ఆయన ఎన్నుకున్న ప్రధానమైన సూత్రం మానవత. ఇవి మాకు కనిపించిన ప్రధాన లక్షణాలు. సహృదయులైన విమర్శకులకు మరెన్నో విలువైన లక్షణాలు కనిపించగలవని మా ఆదర్శం, మా విశ్వాసం. ఈ వ్యాసాలు ప్రచురించిన సంస్థలు, వ్యక్తులకు, పత్రికలకు, ప్రసారం చేసిన ఆకాశవాణికి మరో ధన్యవాదాలు. ఈ కృతిని తీసుకున్న స్వాతి సంపాదకుడు శ్రీ వేమూరు బలరాం గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రంథానికి ముఖ చిత్రాన్ని అందించిన సాహితీ బంధువు శ్రీ శీలా వీర్రాజు గారికి, అక్షరాలంకరణ చేసిన దత్తసాయి గ్రాఫిక్స్ గారికి మా కృతజ్ఞత. ఇంతటి అపూర్వ అవకాశాన్ని జీవీఎస్ షష్ఠిపూర్తి సారథ్య సంఘం వారికి మా అభివాదాలు. సంపాదకుడు N. మృదుల, J. భారతి, హైదరాబాద్, 24/9/1996, 4/23, 27 ఏళ్ళయిందనమాట. ఇదిగో శిలా వీర్రాజు గారి ముఖ చిత్రం. స్వాతి ముత్యం, స్వాతి చిప్పలో ముత్యం. మొదటి వ్యాసం. నా పలుకు, పాట, పద్యం అంతా అమ్మ తలవే. మా అమ్మ పేరు సరస్వతం. పుట్టింది వైదిక సంప్రదాయం గల కుటుంబం. ఆమె చదివిన దానికంటే విన్నది ఎక్కువ. మా మేనమామల్లో వేద విధులున్నారు, భక్తులున్నారు, సంగీత విద్వాంసులున్నారు.
గేయకర్తలున్నారు. తెల్లవారుజామున లేచి మా చిన్నమామయ్య భద్రాద్రి రామ శతకాన్ని మందర మంధురంగా ఆమూలాగ్రం చదివి వారింట్లో వెలసి ఉన్న శ్రీరామ పంచాయతనాన్ని నిత్య విధులన్నీ త్యాగరాజస్వామి కృతులతో నిర్వర్తించే. ఆయన పేరు శ్రీరామ శర్మ అయిన శ్రీరామదాసని అందరూ పిలుస్తూ ఉండేవారు. వారి అన్నదమ్ములు ఆ రాముడి మీద భక్తి కొద్దీ పాటలు రాస్తూ ఉండేవారు. ఆ వ్రాసే వంతు వాళ్ళది, పాడే వంతు చెల్లెళ్ళది. పాటలకు ప్రాణం పోసేదట మా అమ్మ. అది కాక రామాయణం, అధ్యాత్మ రామాయణం, గోవిందనామాలు, భగవద్గీత, కృష్ణలీలలు, రసక్రీడలు, గోపికా గీతలు, ఇటువంటి ఎన్నో పాటలు ఆమెకు కంఠతావచ్చు. మా ఇళ్లలో జరిగే పండుగ పబ్బాల్లో తరంట్ల దగ్గర నుంచి తలుపు పాట వరకు మా అమ్మ పాడిందే పాట. మా తాత సోమయాజి, మా నాన్న వేద పండితుడు, వాళ్ళిద్దరూ ఈ గేయ సరస్వతికి మా ఇంటికి కావాలని కోడలుగా కోరి తెచ్చుకున్నారు. మా నాన్న పనసలు చెప్పడం, మా అమ్మ పాటలు పాడటంతో మా ఇల్లు మార్గదేశీ సంప్రదాయాలకు సంగమ తీర్థమైంది. మా బాబాయిలు మా అందరూ గిర్వాణాంధ్ర కవితా పండితులు. మా తాత సోమయాజి కావడంతో మా ఇల్లు పండితులకు యాత్రాస్థం. వాళ్ళ వేదవాదాలు, స్వరనాదాలు మా హృదయ వేళల్ని త్రయీనాదంతో నింపేసే. మా నట్టిల్లు యజ్ఞమే, మా వరండా వేదమే, మా వంటిల్లు గేయమే, మా అరుగులు సాహిత్యమే. వీటన్నిటికీ సమన్వయ సూత్రం మా అమ్మ సరస్వతి. మా అమ్మ మమ్మల్ని పాటలను రంగరించి పాలతో పెంచింది. మా ఉయ్యాల గొలుసులు 4 వేదాలను చెప్పింది. మా పక్క శేషతల్పమని వర్ణించి పడుకునే పక్క మేలు కొలుపుతూ మహావిష్ణువును జ్ఞాపకం చేసి వేకువనే మా అమ్మ తల్లలు చిలికేది. బాలకృష్ణుడు పాటలు పాడు వెన్న ముద్దలు పెట్టేది. అలవాటైన నేను ఆమెకు తెలియకుండా అప్పుడప్పుడు వెన్నను దొంగిలించేవాడు. అది తెలిసి ఆమెమీ అనేది కాదు. అయితే కొంటి ముచ్చటగా గోపాలకృష్ణ, నీ గొప్పతనం చెప్పు, గోపికలున్నారులే, పాపడవయ్యును పాలిస్తూ పోతన ప్రాణాములు తీశావులే అని పాడేది ముసి ముసి నవ్వుతూ. ఆ పాట నా గుట్టులు బయటలేదు. ఆమె ఎప్పుడూ నన్ను మన్ను తిననీయలేదు. నేను విశ్వరూపం నోట్లో చూపించలేనని ఆమెకు తెలుసు కాబోదు. అయినా ఆ రోజు నేను 4 మాటలు మాట్లాడిన, ఈరోజు 10 పద్యాలు వ్రాసిన, సర్ధస్సు నా రక్తంలో ప్రవహించిన, అదంతా మా అమ్మ చలవ మాత్రమే. మా నాన్న ముమ్మూర్తుల మా వంశం మూల పురుషుడైన విశ్వామిత్రులాంటివా భలే పట్టుదల మనిషి. అవసరం వస్తే ఇతరులతో ఇదం బ్రాహ్మ్యం ఇదం శాస్త్రం అనేటువంటివా. ఆయనకెంత ఆవేశము, మా అమ్మకు అంత శాంతం. సంసార సముద్రంలో అప్పుడప్పుడు తరంగాలు తాటి చెట్టంత లేచి మా అమ్మ నిండుతనంతో అవి నిశ్చలంగా నిలిచిపోయాయి. మా అమ్మ చాటున మా నాన్న ఆమెను దేవతగా వర్ణించి చెప్పేవారు మాకు. మా నాన్న గురించి మా అమ్మ చెప్పిన దానికంటే చూపించింది ఎక్కువ. ఆమె శక్తి, ఆయన కార్యకర్త, ఆమె సూక్త, ఆయన వ్యాఖ్య మాకు కావ్యాలు, వ్యాకరణాలు చిన్నప్పుడు వాళ్ళే మా కుటుంబం. అన్నదానానికి మా ప్రాంతంలో పేరు మోసింది. నేను పుట్టిన ఏడాదికే
పెద్ద గాలివాన వచ్చింది. మా ఇల్లు గట్టి పెంకుటి కాబట్టి గాలివానకు తట్టుకొని నిలబడింది. మా గ్రామంలో పేదవాళ్ళు ఎక్కువ. వారందరి గుడిసెలు గాలివానకు కూలిపోయాయి. మా గ్రామంలో వానపల్లి కూడా మట్టమైపోయి వాన వెలిసింది. అంతా జలమయం. మా అమ్మ నాన్న బయటి అరుగు మీద నిలబడి ఆవేదన పడ్డారు. నిరాశ్రయుల వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి బాబాయ్ పిన్ని మా సంగతి ఎలా అయిపోయిందని కంట తడిపించారు. మా నాన్న మరుక్షణమే వడ్ల గాది మూత తీయించారు. ముంగళ్ళు బుట్టలు తెప్పించి ఒక్కొక్కరికి 1-2 మానికల చొప్పున ధాన్యం కురిపించి 10 ఏళ్లుగా పౌరోహిత్యంలో సంపాదించిన బట్టల బెత్తను పైకి తీశారు. చేతికి వచ్చిన వస్త్రాలన్నీ ఇచ్చి పంపేశారు. ఆ వరుసలో కాకులే కాదు కటిక వాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మ తడిసిన కట్టెలను రగిలించి గాడి పొయ్యి మీద 2 గంగాళాలకెక్కించి ఆ తర్వాత అన్నం పప్పుచారు తయారయ్యాయి. ప్రతి వాడికి పట్టెడన్నం పులుసు పందారం చేసి 35 పసుపు కుంకుమలు రైకలు పంచిపెట్టింది. అమ్మా నాన్న అంటే వాళ్లకు అర్థం తెలుసు. పిన్ని బాబాయ్ అంటే బాధ్యత తెలుసు. అర్ధరాత్రి వచ్చిన ఆకలి కొన్నవాడి అన్నం లేదు అని లేదు అంటాం కాదు, పెట్టడమే పరమావధిగా వాళ్ళనిచ్చారు. పాట పద్యం అంతా అమ్మ చదివే. తల్లిదండ్రుల జీవిత వ్రతం. అన్న బ్రహ్మకు అంటరానితనం లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అంటరానితనం లేదు. అది వాళ్ళ ఆచారం. ఈరోజు మేము తింటున్న అన్నం వారి పుణ్యఫలం. మా నాన్న గాయత్రి జపించేవారు. మా అమ్మ పట్టని వ్రతం లేదు, చేయని భోగం లేదు. మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టిన ఒక పెళ్లి జరిగినట్టే జరిగేది. నన్ను పై చదువులు చదివించడానికి మా నాన్నకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. మా అమ్మ సొమ్ము నన్ను చదువులు చదివించేది. నేను ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన నన్ను మా నాన్న కారంచేడు జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారి దగ్గరకు తీసుకుపోయారు. చౌదరి గారు నాతో ఒక్క మాట అన్నారు, అబ్బాయి నీకు ఈనాడు కాస్త చదువు వచ్చిందంటే అది నీ ప్రయోజకత్వం అనుకోబో. మీ అమ్మ పూజా ఫలం, మీ నాన్న గాయత్రి వరం. ఆ మాట నేను ఎప్పుడూ మర్చిపోను. ఆయన నన్ను నాలో చూపించారు. మా అమ్మ నాన్నలు నాలో వెలిగించారు. మా అమ్మను మా నాన్నలోని శక్తి, మా అమ్మ మా నాన్నలోని శక్తి, ఆ శక్తిలో మాలోని భక్తి, మా ఉక్తిలో అదే రక్తి. రెండు భక్తి నీరాజనం. ఓయమ్మ నీ కుమారుడు మా ఇంద్రను పాలు పెరుగు మననీయమ్మ. పోయదమెక్కడికైనను మా అన్నల సురుడు, మా అన్నల సురకు లాన మంజులవాణి. మాటలు నేర్చే పసితనంలో మా అమ్మ మాకు చెప్పిన పద్యమి. నీ పాద కమల సేవై నీ పదార్చుకులతోడి నెయ్యం. నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ చేయగది. ఓనమారు దిద్దుకుంటున్నప్పుడు మా నాన్న ఒడిలో కూర్చోపెట్టి ఓపికగా నేర్పిన పద్యం. ఎవని చేయనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడ నాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవడు. వాణిన్ ఆత్మభువున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. బడికి పోయన్నాడే మా పంతులు గారు ప్రార్థనగా చెప్పిన మొదటి పద్యం.
చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తినుడు వడేని, దయయు సత్యంబులోనుగా దళపడేని. కలుగ నేటికి తల్లుల కడుపు చేడు. మా ఊరి గుళ్ళో పురాణం చెప్పే శాస్త్రులు గారు చెబుతూ చదివిన పద్యం. నల్లనివాడు నయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వుల మానధనంబు దోచి. ఓం మల్లియరారా నీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే. నా చిన్నతనంలో నా కురులు దువ్వి కుండిగట్టి దాని మీద పింఛం పెట్టి బాలకృష్ణుడిగా నన్ను అలంకరిస్తూ ముద్దు ముడిపం చేసిన మా పెద్దక్కయ్య గొంతులో వంశీనాదల్లా మూగిన పద్యమది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు. తెలుగు విద్వాన్ చదివిన మా అన్నయ్య గొంతు విప్పితే రవళించే పద్యం. నంబితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరని నిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మెది పెద్దమ్మ. దయాంబురాసిరి గదమ్మ హరిన్ పతిసేయుమమ్మ. నిన్నమిన వారి కన్నటికి నశములేదు గదమ్మ ఈశ్వరి. బావను తప్ప మరొకరిని పెందాడనని వ్రతం పట్టిన నా శ్రీమతి పెళ్లి కాకముందు పుట్టింట్లో ప్రతిరోజు పొద్దున్నే పాడుకొన్న పద్యం. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతందూనికి, నీవు నా ఉల్లంబందుల నిలిచి దృంభణముగా ఉక్తులు సుశబ్దంబు శోభిల్లం పలుకు. నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాభ్యాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ప్రతిరోజు దైవ ప్రార్థన చేసుకునేట నేను తప్పక చదువుకునే పద్యం ఇది. ఈ పద్యాష్టకం 8 భాగవతంలో బొమ్మెర పోతరాజు రాసి 500 ఏళ్ల క్రితం. భాగవతం నా బతుకులో ఎంతగా అల్లుకుపోయిందో దీన్ని బట్టి అర్థం. నేనంటే నేనే కాదు, నా 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 తెలుగు వాళ్ళందరూ బతుకుల్లో ఈ పద్యాలు అవినాభావ సంబంధం అలుకుపోయి ఉన్నాయి. తెలుగువారి నిత్య జీవితంలో తెలియకుండానే భాగవత భక్తి ఎంతగా ఇంకిపోయింది. భాగవత పద్యం అంటే తెలుగువాడు పరవశించిపోతాడే, ఆత్మీయమైన అనుభూతితో ఆలపించుకుంటాడే. ఆ పారస్యం ఏమిటి, ఆ అనుభూతి ఏమిటి? రేపల్ల బాలకృష్ణుడు గోపికల ఇళ్లల్లో పాలు పెరుగుతూ బతుకుతున్న పెరుగుతూ బతుకనిచ్చేవాడు నవనీత చోరుడు. గోపికలందరూ యశోదమ్మ దగ్గరికి పరిగెత్తి బాలకృష్ణుడు చేసే గోలలన్నీ గొర్రున ఏడుస్తూ మరబెత్తుకున్నాడు. మా అమ్మ ఈ పద్యం ఎందుకు చెప్పింది నాకు? పాలు పెరుగు వెన్న దండిగా గోరు ముద్దల్లో మెసరి దెక్కించిన మా అమ్మ మాకేదో రుచిని ఆ పద్యంలో కలిపి మాకందించి, అప్పుడేమో అమ్మ పెట్టిన ముద్దల రుచి మనస్సులోనే మింగావు. మిగిలింది పద్యం నాలుక మీద మాత్రమే నిలిచింది. ఇప్పుడు ఆ ముద్రలు జ్ఞాపకాలుగా మిగిలిన పద్యం గుండె గొంతుకలలో కొత్త రుచులు ఇచ్చి. ఇప్పుడు పాలంటే పాలు కాదు జీవితం, పెరుగంటే పెరుగు కాదు జీవితంలో గడించిన అనుభవం.
వెన్నంటే వెన్న కాదు, జీవిత పరమార్థంగా భావించే దైవత్వం. వయసు వచ్చిన కొద్దీ పద్యంగా లేదు, జీవిత సత్యంగా మారిపోయింది. ప్రతిభతో పరిశీలించిన కొద్దీ అందులోని ప్రతీకాత్మక ప్రవృత్తి ప్రతీయమానమవుతూ పరమార్థమేదో మనస్సుకు స్ఫురిస్తోంది. గోపికల ఇళ్లలో ఉట్టి మీద పెట్టిన పాలపెడద, అందులో దాచబడిన వెన్న, మూకుళ్ళ నెత్తి దొంగిలిస్తున్న బాలకృష్ణుడు కథ కళ్ళ ముందు చిత్తరంలా చిందులు తొక్కుతాడు. కానీ కథలో ఏదో మధురమైన సుధ, ఆత్మ వాసనల జిహ్వకు చిందులతో అవ్యక్త ఆనందాన్ని అందిస్తారు. గోపికలు భౌతికంగా గొల్లభామలైన ఇప్పుడు మనకు వనితలుగా వాళ్ళు కనిపించారు, జీవాత్మలుగా దర్శనమిస్తారు. వారి ఇల్లు దేహ మూకుళ్ళ కింద పెడతలలో గుప్తంగా దాచబడిన వెన్న, మనలో సహజంగా సంగుప్తంగా ఉన్న దైవత్వం. పెరుగు ఆధ్యాత్మిక చింతన, పాలు భక్తిభావం, పాల నుండి పెరుగులో నుండి వెన్న వస్తుందంటే ఈనాడు మనకు తెలిసిన సత్యం. మానవుడికి భక్తి వలన పారమార్థక చింత ఏర్పడుతుంది, దానివల్ల ఆత్మజ్ఞానం లభిస్తుంది. అదే కైవల్య పదం చేరటానికి చిందించే విధానమని ఏమీ తెలియని పసితనంలో మన రక్తంలో జీర్ణమైంది భాగవత పద్యం. తెలిసి తెలియని వయసు తనంలో దాని తాత్పర్యం తోచని వెలుగులా స్ఫురిస్తుంది. బహుశా ఆ వెలుగును పెంచుకుంటే పరమార్థం స్ఫురించదు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. అతడు లోకంలో విస్మృతమైపోతున్న ఆధ్యాత్మిక చింతనం, దైవత్వాన్ని, అహంకారమనే మూకుళ్లను తొలగించి అజ్ఞానమనే పెడతల్లో నుంచి బయటకు తీసి ప్రజ్ఞానమనే నవనీతాన్ని లోకాలకి పంచిపెట్టారు. మానవులు తమలో ఉన్న మహత్వాన్ని అవతార పురుషుడు చూసి అద్భుతపడి ఆమోదిస్తారు. దాచుకున్న దైవత్వాన్ని బయటకు తీసి ప్రదర్శిస్తారు. దొంగతనమని గోలబెట్టే జీవులు అసలు సంగతి తెలియని అజ్ఞానులు కదా. వాళ్లే గోపికలు. సృష్టికి తల్లి అయిన మాయతో చెప్పుకుంటారు ఆ అవతార పురుషుడు. ఆగడం చేస్తున్నారు. ఆగడమని అనుకుంటే ఆమె మాత్రం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని చూసి నవ్వుతుంది. ఆధ్యాత్మికత తెలుసుకుంటే అవతార తత్వం ముందు వాళ్ళకి పెరుగుతుంది. కొండాలు చెప్పే గోపికలకు గోపాలుడు దొరకడు, గొడవలే మిగులుతాయి. ఉన్న వెన్న పోవటమే కాదు, ఉన్న ఊరు కూడా వదిలిపోవాల్సి వస్తుంది. ఉన్న ఊరు వదిలిపోయే దేశాలకు పోతే ఉన్నది పోదు, అందుకున్నది ఉంచుకున్నది ఊడిపోదు. భాగవతం మన ఊరు, మన ఇల్లు, దాని తత్వం తెలియక పాశ్చాత్య భౌతిక పదాల వెంటపడి వెళితే ఇహం లేకపోగా పరం కూడా దక్కదు. అమ్మ చెప్పిన కంద పద్యం నాకు అందించే మాతృ సందేశం ఇదే అని అనిపించింది నాకు. నాన్న నాకిచ్చిన ఆస్తి ఆయన చెప్పిన భాగవత పద్యం. ఆస్తికత నాకందించిన అమూల్య మంత్రం. దేవుణ్ణి నమ్మి దేహాభిమానం వదులుకోమని, భూత దయను పెంచుకొని మానవుడిగా మనమని ఆ పద్యం నాకు అర్థం చెప్పి, పరపీడన పరాయణత్వమే జీవిత లక్షణమని బోధించే భౌతిక వాదంలో సర్వమానవ సమానత్వం దర్శించలేని నేను భూతదయతో సమాజాన్ని సంభావించగలుగుతున్నాను. ప్రతి జీవిలో ప్రతిబింబించే పరమాత్మను దర్శించి
ఆరాధించడంలో ఆత్మార్పణం చేసుకున్న ఆదర్శ భక్తి ప్రపత్తి ప్రసన్నం చేసుకోగలుగుతున్నారు. అలాగే మనిషి జంతువుని లెక్కించే చూపు కన్నా మనిషి మాధవుడిని మన్నించే చూపుందే, అది మహనీయమని నేను భావించాను. నాన్న నాకు చెప్పింది భాగవత పద్యం కాదు, బ్రతుకులో సాటివాణ్ణి భగవంతుడిగా చూసి సేవించే సేవా భాగ్యం, సేవా ధర్మం, త్యాగశీలం. బడిలో చదివిన ప్రార్థన పద్యం పంతులు గారు భయానికి నేర్చుకున్నదే కావచ్చు. ఈనాడు ఎంత ఆలోచనలు నాకు అది ప్రసాదించింది. భౌతిక భౌతిక భౌతికంగా ఎంత విజ్ఞానాన్ని పెంచుకున్నా, ఎన్ని ప్రకృతి విజయాలు సాధించిన మనిషి తనను తెలుసుకోలేని అసమర్థ స్థితిలో ఉన్నాడు. ఈ సృష్టి చైతన్యంలోని మూలతత్వాన్ని తెలుసుకోలేని అసమర్థ స్థితిలో ఉన్నాడు. ఈ సృష్టి సౌందర్యంలోని మూలతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. నాగరికత నలుగడలా నిండుకొన్న ఈనాడు, అంటే దేని రాడు కూడా ఎవరిచే జనించు జగము అన్న ప్రశ్న మిగిలే ఉంది. యుగ యుగాల అన్వేషణ సమాధానం కోసం సాగుతూనే ఉంది. చిరంతనమైన ఈ చింతన నిత్య జీవిత అనుభవం అడుగడుగున ఎదురవుతున్న అంతుపట్టని ఆధ్యాత్మిక దర్శనం. ఎవరో చూసి ఎక్కడో వ్రాసి అత్వచ్చించిన ఎంచిపెట్టే ప్రచార సాహిత్యంగా ప్రతి వాడు లోచూపుతో తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక వాస్తవమైన సత్యం. ఈ పద్యం నాకు నిత్య సత్యాన్వేషణకు చెప్పింది. అది నిరుసద్దంగా మిగిలి పౌరాణికుడు పూర్వ వ్యవస్థలోని సంస్కృతి ప్రబోధకుడుగా ఉంటాడు, ప్రచారకుడుగా ఉంటాడు. సమాజంలో దైవత్వాన్ని ప్రతిరోజు పురాణ ప్రవచనం ద్వారా జాగృతం చేసే వృత్తికారుడు. ఆయన హరికీర్తనం చేయటంతో పాటు దయ, సత్యం జీవితంలో పాటించమని చెబుతాడు. ఆ రెండు గుణాలు మనిషికి నిండుగా ఉంటే ఆధునిక జీవితంలో ఉన్న అవినీతి అంతర్ధారమైపోతుందని నాకు ఇప్పుడు తెలిసింది. అప్పుడు విన్నా అంతే పాడా. సమాజశీలాన్ని ప్రబోధించే ఈ పద్యం అందరి హృదయాల్లో వృత్తంగా మారిపోయింది. అంటే వేదవాక్కు. మా అక్క పాడిన పద్యం గోపికా తత్వం, మధుర భక్తికి మడిదే. భక్తికి స్థాయి భగవత్ రూపమైన రతి. రతి స్థాయి అయిన శృంగారం కంటే అది దివ్యం, సంపూర్ణం. కావ్య నాటకాలు చదువుకున్న నాకు, మనందరికీ నలదమయంతుల శృంగారం తెలుసు, శకుంతల దుష్యంతుల పరిణయం తెలుసు. అవన్నీ నవరసాలు ఒకటైన శృంగార రసానుభూతికి అందించే గోపికలు శ్రీకృష్ణుడి పట్ల పచరించే రతి శృంగార రసం కంటే భిన్నమైంది. అందులో ఆధ్యాత్మిక స్థితి ఉంది. లౌకికమైన రతి కామం, అలౌకికమైన రతి శృంగారం, ఆధ్యాత్మికమైన రతి భక్తి. గోపికలు శృంగార నాయికలు కాదు, అభిసారికలలాగా అసలు కాదు. శ్రీకృష్ణ రూపాన్ని సగుణ బ్రహ్మంగా భావించి ఆత్మ అనుభవం కోసం ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని సాగించే జీవాత్మకు ప్రతీకలు, సింబల్స్ వాడు. కావ్యాలలో రమణీయార్థ ప్రతిపాదకమైన వ్యంగ్య శక్తి వలన రసం గమ్యమానమవుతుంది, తెలుస్తుంది.
భాగవతంలోని రమణీయార్థం ఆధ్యాత్మిక అర్థం. తద్భావనం వల్ల అలౌకిక ఆధ్యాత్మిక అనుభవ రూపమైన భక్తి ప్రతీయమానము. శృంగారాదులు శుద్ధ అలౌకిక, శాంతం శుద్ధ ఆధ్యాత్మిక. భక్తి అలౌకిక ఆధ్యాత్మిక మిశ్రమ రూపం. అలాగే ఆ అనుభవం శృంగార శాంతాల కంటే భిన్నం, అభినవం. అది ప్రధానంగా భాగవతంలోని ప్రతీకాత్మక ప్రవృత్తి వలన అనుగమ్యమానము. యమునా నది ఆత్మ చైతన్య స్రవంతి యుత నది కాదు. పులిన తలం ఇసగ దిబ్బలు పుణ్య వాసనల పుట్టిని వెన్నెల వినిర్మల చిత్త పరీపాక. గోపాలుడు సాకారమైన దైవత్వ భావన. గోపాల తర్వాత వేణువు ఆధ్యాత్మిక భావానికి ప్రతీక. గోపికలు జీవాత్మ, వారి అన్వేషణం ఆముష్మిక చింతనం. గోపాల గుణరూప కీర్తనం భగవద్ రూప రతి ప్రసారం. వారి ఆ గోపాల దర్శనం పరమార్థ దర్శనం. అతని సామీప్యం సాయుజ్య సంభావం. అలాగే అలౌకిక విభావమైన శ్రీకృష్ణుని ఆలంబనంగా చేసుకొని భగవత్ రూప రతి సాగు. ఉత్కృష్ట అవస్థను భజించినప్పుడు భక్తి రసస్థితిని పొందుతూ దీని జీవితంలో పండించుకునే ముగ్ధ భక్తులు, మధుర భక్తులు ఎందరో ఉన్నారు మనకి. సజీవ వ్యక్తిలో కృష్ణ భావన చేసి లౌకిక భావాన్ని అలౌకికంగా పరిణమింపచేసుకుంటారు వాళ్ళంతా. వారిలోని ఆధ్యాత్మిక భావనమే ఆ రసస్థితికి అందిస్తుంది. గోపికా గీతికలు ఎందరికో జీవన గీతిక. అలాగే భక్తి భావ గీతిక. నల్లనివాడు అన్న పద్యం తెలుగువారు నిత్య జీవితం. పరమార్థ అన్వేషణ భక్తి ప్రణవమంతరంగా ఉపాసించే అక్షర సూక్తం. పోతన్న గారు భాగవతంలో ప్రవచించిన భక్తి మత్త చిత్తానికి సాహితీ సౌరభాన్ని అందించే ఉత్పలమాలిక. అది ఉత్పలమాలికలో రాశారు కనుక బాగుంది. భక్తి రసానికి ఉజ్వల దీపిక. మందార మకరంద పద్యం భక్తుల మధురానుభవాన్ని లయబద్ధంగా ఆవిష్కరించిన సౌందర్య సృష్టి. లయబద్ధమైన సౌందర్య సృష్టి అంటే అదే కవిత్వం. సహృదయ లోకానికి సాహితీ మార్గంలో భక్తి సౌందర్యాన్ని అందించిన మకరంద వాహిని భాగవత కవిత. అర్థం తెలిసినా తెలియకపోయి అంతరమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని లయాత్మకంగా ఆవిష్కృతం చేయగలిగిన శక్తి ఆ పద్యానికి ఉంది. ఆ పద్యాన్ని రమించేవాడు రసిక భక్తుడు. ఆ పద్యంలోని పరమార్థాన్ని భావించగలవాడు విద్వాంసు. భాగవతాన్ని తెలిసి పలకటం చిత్రమని పోతన గారే అన్నారు. భావాన్ని తెలియడమే చిత్రం, పరమార్థాన్ని తెలియడమే చిత్ర విచిత్రం. ఎన్నిసార్లు ఆ పద్యాన్ని చదువుకున్నా, విన్నా ఎంతో తెలిసినట్లుగానే ఉండటం, ఇంకా తెలియవలసింది ఎంతో ఉందని అనిపించడం ఆ పద్యంలోని చిత్రాతి చిత్రం. భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టం సాంసారిక ప్రణయానికి ఉపనిషద్ భాష్యం. భర్తలో భగవంతుణ్ణి చూసే ప్రణయ తత్వం, భార్యలో శక్తిని దర్శించే జీవిత సత్యం. అందులో ప్రవచించబడింది పార్వతీ పరమేశ్వరుల భార్యాభర్తలు ఉండాలనుకోవడం భారతీయ ప్రణయ తత్వం. యద్భావం తదుభవతి. సతీపతులు భాగవతంలో సెక్స్ సింబల్స్ కారు, శృంగార ప్రతీకలు కారు.
భాగవత భక్తికి ప్రణయాన్ని పూజా సుమంగా భావించే స్త్రీ పురుష ప్రవృత్తులు జీవితంలో కామాన్ని ధర్మంగా మరచుకొని ధర్మాన్ని దైవత్వ సాధనకు మార్గంగా మార్చుకొని ఇహపరాలను దంపతి భావంతో పండించుకొని సవన కర్మ అంటే యజ్ఞకర్మ సాంసారిక జీవి సతితో కలిసి భార్యతో పారమార్థాన్ని సాధించటమే పతి వీరధర్మం. పతిశక్తి రూపిణి అయిన సతి సప్రయత్నంగా సాధిస్తారు. సతి పరమార్థ రూపుడైన పతిని ప్రణయ భక్తితో పొందుతుంది. ఈ తత్వం రుక్మిణి కథ చెబుతుంది. తెలుగునాట కన్యలు ఈ ఘట్టం పారాయణే చేస్తారు. పారాయణ పరమార్థాన్ని జీవితంలో సాధిస్తారు. భక్తితో సంబంధించిన భార్యాభర్తల అనుబంధం రక్తికి ముక్తికి సాధన. సాహిత్య ఉపాసకులకు భారతీయ సమారాధనం వాక్సిద్ధికి మూలం. వాక్కు శక్తిమంతం కావటానికి వాంగ్మయత్వం తెలియాలి. వాంగ్మయ తత్వం తెలియాలి. వాక్కు ఉక్తిగా ఉన్మీలించటానికి సామెత సౌందర్య తత్వం తెలియాలి. ఉక్తిని భక్తిమయం చెయ్యటానికి భగవత్ తత్వం తెలియాలి. ఈ మూడు శక్తులు సాధిస్తే మన వాక్కుకు లౌకిక వృత్తి, కావ్యవృత్తి, ఆధ్యాత్మిక వృత్తి వ్యక్తీకరించే పటిమ బలం కలుగు. దానికోసమే నిత్య భారతీయ సంస్మరణ. జీవితంలో భౌతికమని, అధిభౌతికమని, ఆధ్యాత్మికమని మూడు అవస్థలు. ఈ మూడింటిని సమన్వయం చేసుకొని వెలువడేదే సమగ్ర సాహిత్యం. భాగవతం ఆ విధంగా జీవితావస్థల సమగ్రత్వాన్ని సాహితీ జగత్తులో వినిర్మించింది. విశిష్టంగా ఇది వినిర్మించిందంటే మామూలుగా నిర్మించింది, వినిర్మింటే విశిష్టంగా నిర్మించింది. భాగవత కవిత శాబ్దికంగా మనస్సును రమింపజేసి నీకు అర్థం కానీ కాకపోతే వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఆర్థికంగా ఆత్మను రసీకరిస్తుంది. శృంగారాది రసాలు హృదయానికి ప్రాతిభాసిక ఆనంద స్థితిని కలిగించి ఊరుకుంటాయి. కానీ భక్తి రస ప్రధానమైన భాగవతం హృదయాన్ని ఆత్మతో ఆమ్రేడితం చేసి అద్వైతానంద అలౌకిక ఆధ్యాత్మిక స్థితిలో అందిస్తుంది. ఆ అనుభూతిలో సహృదయుడు అంతరంగానంతా ఆద్రీకరించే ఒక సమగ్ర రసానందాన్ని అందుకుంటారు. శృంగారాదులను చిత్రించే ప్రబంధ ఏ యుగంలోనైనా పుట్టవచ్చు. భక్తిని సమగ్రంగా ఆవిష్కరించే గ్రంథం సాహిత్య జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కానీ రాదు. తెలుగువారి అదృష్టం భాగవతం పోతనగా రచించారు. అన్నీ పోయినా అదొక్కటి ఉంటే చాలు. మానవ జీవిత మహాప్రస్థానం మనుగడతో నిలుస్తుంది. భాగవతకర్త అయిన పోతన ప్రథమంగా ఎన్నిక చేసి పంచశతి మహోత్సవం చేయటం తెలుగువారి ఔచిత్య దృష్టికి ప్రథమ స్థానం. 500 ఏళ్ల పండుగ చేశారు. ఓరుగల్లు ఆ ఉత్సవాలకు రంగస్థలం కావటం మరొక విషయం. అది పురాణ సంగమ తీర్థం. ఆ వేళ భక్తి ప్రధానమైన బసవ పురాణం ఆ ప్రాంతంలో పుట్టి జ్ఞాన ప్రధానుడైన మార్కండేయం అక్కడే అనువదింపబడి భక్త్యావేశాన్ని పరమార్థతత్వాన్ని సంవదించుకున్న భాగవత రచన కూడా అక్కడే వచ్చింది. సమగ్ర భక్తి సాక్షాత్కారానికి సాహిత్య యోగం తపస్సు చేసి వాంగ్మయం ఫలాన్ని పొందిన విశిష్ట క్షేత్రం ఏకశిలా నగరం. బొమ్మెలలో పోతన స్మారక చిహ్నం
ఓరుగల్లులో భాగవత గోష్ఠ భౌతిక జీవితంలోని వేదననంతా మోసుకొని వస్తున్న నేటి సాహిత్యం ఆధ్యాత్మిక జీవితంలోని అనంతత్వాన్ని మధురంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న సాహిత్య స్పృహను పోతన పంచశతి జయంతి జాతిలో జాగృతం చెయ్యగలిగితే ఈ సంకల్పం సార్థకమవుతుంది. పండుగలలో పరమాన్నాలకే ప్రాధాన్యం. ఇవాళ పరమార్థం ప్రసన్నమవుతుందా? పారాయణం కాదు నేను కావాల్సింది, ప్రచారం కాదు, పోతనకు కావాలి. భాగవతాన్ని నిజ జీవితంలో పండించుకోవటం నిజంగా పోతనకు మనమిచ్చే భక్తి నీరాజ. మూడవ వ్యాసం సౌరభం. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామం మంజులతాశోభితం సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమయి. భక్తికి మారు పేరుగా భాగవతాన్ని చెబుతాం. తెలుగు వాళ్ళు అది ముఖ్యం. దానికి కారణం దానిలో ఉన్న భక్తి గాథలు అనుకుంటే కాదు. బంబెర పోదరాజు కమ్మని కవి స్వయంగా భక్తుడై భగవన్నామ స్మరణం చేతనే పారవశ్యాన్ని భజించిన చిత్తంతో భగవంతుని ప్రేరణతో భాగవత రచన చేపట్టాడు పోత. కవిత్వం అతనికి కైవల్య సాధన. కైవల్యం జ్ఞానం వల్ల కైవసం వల్ల కాదు, నిర్గుణమైన బ్రహ్మాన్ని జ్ఞానం వల్ల పట్టుకోవచ్చు. కానీ అది సర్వజనుల అనుభవం కాదు, అందరికీ అందుబాటులో ఉండేది భక్తి. భక్తి మార్గం మధురాతి మధురమైంది. సగుణ బ్రహ్మను సమాహితంతో సాక్షాత్కరించుకోవటానికి అంతకంటే సులభమైన మార్గం ఇంకొకటి లేదు. నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపంతగుందీనునిన్ రవే కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆక్రందించే ఏ భక్త చిత్తానికై ఆ భగవంతుడు తప్పక ప్రత్యక్షము. భక్త రక్షణ కళాపారీనుడైన ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు కావచ్చు, నృసింహస్వామి కావచ్చు, గోవిందుడు కావచ్చు, గోపాల బాలకుడు కావచ్చు, 3 అడుగుల నేలను యాచించే ముగ్ధ వటువు కూడా కావచ్చు, ముల్లోకాలను బొద్దలో ఇమిడ్చుకున్న విశ్వరూపుడు కావచ్చు. భక్తుని భావనా పటిమను అనుసరించి భగవంతుడు బహురూపాలతో అవతరిస్తారు. శిష్ట రక్షణంతో దుష్ట శిక్షణం కూడా చేస్తారు. భక్తి అనేది ఒక విధమైన చిత్త పరిపాకం. ఆకలి అవుతున్న పసిబాల అమ్మ పాల కోసం అలమటించినట్లుగా మానవుని అంతరాత్మ అఖండ చిన్మయానందం కోసం ఆరాటపడుతుంది. తీయని పాలకై తల్లి పాలిండ్ల కోసం తడిమే పసికోనలాగా అంతరాత్మ ఆ అనిర్వచనీయ ఆనంద అనుభూతి కోసం అన్వేషణ ప్రారంభం. ఆ అన్వేషణలోనే అంతరాత్మ ఎంతో ఎదుగుతుంది. యవ్వనంలో ఉన్న యువతి మనోహరుణ్ణి మధురానురాగం కోసం ఎలా రతిభావాన్ని మాత్రమే భజిస్తుందో, అన్వేషణలో ఆర్త అయిన అంతరాత్మ అలా ఆ పరంజ్యోతి పరిష్వంగం కోసం పారవశ్యంతో పరవరిస్తుంది. ఇలా భగవద్ రతితో సార పారవశ్యాన్ని చెందే పరిణితమైన చిత్త పరిపాకమే భక్తి. రతి ఛాయ ఉండటం చేత పైకి అది శృంగారంగా కనపడు, కానీ అది లోకంలో ప్రేయసి ప్రియుల మధ్య కనబడి భౌతిక రతి అనుకుంటే కాదు. జీవాత్మ పరమాత్మల సమైక్యం కోసం అనంతమైన చైతన్యం అభిలషించే అవ్యక్తమైన
ఆధ్యాత్మిక రతి. అది పరిపూర్ణం, అఖండ ఆనంద నిధానం. భాగవతంలో గోపికల ప్రణయతత్వం అదే. నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడువాడు, మౌళి పది సర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, ఒక చెల్బుల మానసంబు దోచి. ఓ మల్లియలాల, మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే అని గోపిక అన్వేషణ చేసి, గోపాలకృష్ణుండైనా పరమార్థలో పరమాత్మతత్వాన్ని పైకి కనపడుతున్న ఆ స్త్రీ పుంస భావంలో నుంచి ఒక మధురమైన రతిభావం ప్రతీయమానం అంటే బయటపడుతుంది. ఆ రతి భగవత్ పరంగా ప్రవహిస్తుండే భక్తిగా పరిణమిస్తుంది. ఆ భక్తి ఇంద్రియ తరిపృథ్వీ కోసం లక్షించింది కాదు, భవబంధ విముక్తి కోసం అభిలషించి ప్రవర్తిస్తూ వేణుగానలోని కళ్యాణ విగ్రహ కన్నులారా గాంచిన ఆ గోపకాం పరమేశ్వరుణ్ణి దర్శించిన భాగవత ఉత్తములాగా పరమానందాన్ని పొంది తరించారు. హరిసురవు చిరులత హరి సురు చిరలలిత ఆకృతి తరుణులు గని ముక్తి విరహితాప జ్వరులై పరమోత్సవంబు సరిపెరి పరమేశ్వరుగనిన ముక్త బంధముల బంధి అని పోతన్న గారి వల్ల ఉద్దిష్ట తాత్పర్యాన్ని ఉపమానంలో ఉంచి ఉజ్వలం చేశాడు. శృంగార యవనికగా భగవద్భక్తి లాస్యం చేసిన కవితా రంగం భాగవత గ్రంథం. భాగవత భక్తులలో తమోగుణ ప్రధానుడైన గజేంద్రుడున్నాడు, రజోగుణ ప్రధానుడైన ధ్రువుడున్నాడు, సత్వగుణ ప్రధానుడైన ప్రహ్లాదున్నాడు, రక్తితో ఆరాధించే రమణులున్నారు ఆడవారు, రాజసంతో సేవించే రాజర్షులున్నారు. భిన్న రుచులు గల లోకం, ఇన్ని విభిన్న ప్రవృత్తులు గల భాగవత భక్త లోకంలో ఎక్కడో ఒక చోట తన చిత్తవృత్తికి అభిన్నంగా ఉన్న సన్నివేశంలో రమిస్తూనే ఉంటుంది. అప్పుడు పరమశిస్తుంది, పరవశిస్తుంది. ఆ పారవశ్యంలో భక్తి ఉజ్వలంగా వెలుగుతుంది. సర్వమానవ హృదయాంతరాలలో భక్తి ప్రసావనాలను పరిమళింపజేసే సాహిత్య కల్పవృక్షం భాగవత మహాపురాణం. బంబెల పోతన్న మహాభక్తుడే కాక సహజ కవితాధురీను కావడం చేత భాగవత భక్తులందరిలో తాను తాదాత్మ్యం చెంది కవితా వేణువును మ్రోగించాడాయన. అంతరాత్మలో తరంగితమయ్యే భక్తి భావలహరి కవిత స్రవంతిగా అతని నాలుకపై తురంగలించి పద్య తరంగాలుగా భాగవతంలో ప్రవేశం. అందువల్లనే మూలం కంటే ఈయన రచన మూడింతలు తను హృద్భాషణ, సఖ్యమును, శ్రవణమును, దాసత్వమును, వందన అర్చనములు, సేవ, ఆత్మలో ఎరుకయు, సంకీర్తన, చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిని నమ్మి సజ్ఞుడై ఉండుట భద్రమటంతు తరతును సత్యంబు దైత్యోత్తమ అని ప్రహ్లాదుడి నోట తండ్రికి చెప్పించిన నవభక్తి మార్గాలు భాగవతంలో నవోన్మేషణంగా పోషించాడు బొమ్మెల పోత కాదు కవి. భగవద్విజేయులైన భక్తులను పరమ రమణీయకంగా భక్తిని పొంగించడమే కాక భగవద్విరోధుల నోట కూడా నిందలో స్తుతిని గూఢంగా అనుసంధించాడాయన. భక్తి కవిత్వంలో రక్తి కట్టాలంటే శ్రవణం, సంకీర్తన, చింతనం, పదే దాన్ని ఆ దృష్టి అనే భక్తి మార్గాలు కలది పరిపోషకంగా.
కవితకు లలిత శబ్ద సంయోజనం వల్ల, మధురాక్షర పునరావృత్తి వల్ల, అనుప్రాస యమకాది శబ్దాలంకార సంవిధానం వల్ల శ్రవణ శుభకత్వం అలవడు. ధారావాహితమైన కవిత్వం వల్ల, భగవద్గుణ సంకీర్తనం వల్ల, రాగరంజితమైన శైలి వల్ల, అలవోకగా అవధానం చెయ్యగలిగే పద్య విద్య వల్ల కవితలో సంకీర్తనకు సౌలభ్యం ఏర్పడు. భావనా గంభీరాలై అర్ధ అలంకారాల వల్ల ఆలోచనామృతాన్ని వర్షించే సార్థక పద ప్రయోగం వల్ల, వ్యంగ్య సౌరభాన్ని వెదజల్లే వాక్య విన్యాసం వల్ల, అరటి పండు ఒలికి పెట్టిన అభివ్యక్తం చేసే తాత్విక తాత్పర్యం వల్ల కవిత్వం పఠితలలో చింతనం రేకెత్తిస్తుంది. బొమ్మెల పోతన కవిత్వం ఈ లక్షణాల అన్నిటినీ సలక్షణంగా సమన్వయం చేస్తుంది. మందార మకరంద మాధుర్యమున దేలు మధుకంబు పోగునే మదనం. ఎవరో ఏమో తెలియక మందార మకరందో మాధుర్యం మీద తేలుందన్న చెప్పాడు. దాని వివరణ ఇటువంటి రచనలో మాధుర్యం శ్రవణాన్ని ఆకట్టు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వందించు జిహ్వ జిహ్వ. ఇటువంటి రచనలో సంకీర్తనం స్వాదువుగా చెవికింపుగా ఉంది. ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు ధనవాగ్రణి వింటే అన్న పద్యం పఠితల్లో తాత్విక చింతనాన్ని ప్రేరేపించే హృద్య పద్య ఉపనిషత్తే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాలడి పుచ్చెనయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాభి ఇచ్చుత కృపత్వ సుఖత్వ మహత్వ పటుత్వ సంపద. అలాంటి పద్యాల్లో కనబడే వృక్షనుప్రాసం వల్ల శబ్దాడంబరం కాదు, పఠితలను మైమరపించే సమ్మోహన మంత్రం. తేట తెలుగు మాటలే కావు, దీర్ఘ సంస్కృత సమాసాలు కూడా. మందార మకరంద ప్రవాహంగా పోతన కవితలు తరగని రుచులను ఈనుతుంటూ ఉంటాయి, అంటే ఇస్తారు. శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారహార రజతాజలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సతతామర కామర వాహిని పయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మరి గానక నెన్నడు కల్గు భారతి. నంద శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార వీర రజతాజలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి శత తామర సామర వాగిని శుభాకారత ఒప్పు నిన్ను మరి నెన్నడు గానక నెన్నడు కలుగు మరి నిన్ను మరి గానక ఎన్నడు కలుగు. పోతన్న భక్తి కవిత్వమే ఆంధ్ర మహాభాగవతానికి తెలుగుదనం తేటబడి అతని వాక్పాకం స్వచ్ఛమైన అతని శీలానికే ప్రతిబింబం. రాజులను ఈసడించి రాముణ్ణి ఆశ్రయించి భోగాలను వదిలించి భగవంతుణ్ణి కీర్తించిన పోతన జీవితం ఉత్తమ మానవతకు ఉజ్వల మణిదీపం. నీ పాద కమల సేవ నీ పదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయయు తాపస మందార నాకు దయచేయగది అని భక్తితో పాటు భూత దయ ప్రసాదించమని భగవంతుణ్ణి కోరుకున్న దయామూర్తి పోతన ఎంతో ప్రహ్లాదుడు. భూతదయ తెలుగులో మీద లోకం మీద ప్రసరించింది ఆయనతోనే. ప్రజలు కలకాలం పాడుకోవడానికి అనువైన భాగవత రచనంగా అది పరిణమించి
పోతన భాగవతం ప్రజలం కోసం రాశాడు. భగవంతుని మీద నమ్మకం లేని పచ్చి నాస్తికుడైన అతని పలుకుబడిని పారవశ్యం పొందాల్సింది. ఇక్కడ నేను చిన్న ఉదాహరణ చెప్పాలి. మాకు ఉయ్యూరులో సాహితీ మండలి అని ఉండేది. మా గురువు గారు బసవాచార్య గారు స్థాపించారు. నేను దానిలో ఉండేవాడిని. మేమంతా సభ్యులుగా ఉన్నాను. నేను తర్వాత కన్వీనర్గా కూడా పనిచేసి, ఇదంతా ఎప్పుడు సరసభాది ప్రారంభానికి ఎప్పుడో చాలా కాలం. అప్పుడు ఒక ఆవిడ్ని పిలిచి భాగవతాన్ని నేను మాట్లాడతానండి అని పిలిచింది. ఎవరో ఒక తెలుగు పండితే కాటూరులో ఎక్కడో. ఆవిడ చెప్పింది. కానీ నాకేమందులో స్వారస్యం నాకు కనపడదు. ఏ సమావేశమైనా నేను ఆ సబ్జెక్టు ముందే తెలుసుకుంటా కనుక దాని మీద నేను ప్రిపేర్ అయి వెళ్తా. ఆ తర్వాత నేను ఇప్పుడు ఈ చెప్పిన విషయాలన్నీ నేను ఒక ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఉంటాడు. టీవీ కుమార్ అని మీకు కూడా తెలిసే ఉండేది. ఇప్పుడు మార్క్సిస్టో ఏదో పార్టీ ఉంది, అదొక పేపర్ కూడా దానిలో రోజు కనపడుతూనే ఉంటాడు. డివి కుమార్ ఆ పేరు, అసలు పేరు ఏదో ఉంది. ఆయన భార్య హిందీ పండితుడు, మంచి భక్తురాలు. ఈ రకము ఈ భక్తి గిక్తి జాంతారు. నేను ఈ పద్యాలు చదివితే అందులో ఉండే మానవత్వ స్పృహను చెబితే ఆశ్చర్యపోయాడు. ఏమండి, భాగవతంలో ఇంతటి హ్యుమానిటీ ఉందా అని ఆశ్చర్యపోయాడు. అది నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. అందుకని చెప్తాను. భగవంతుడి మీద నమ్మకం లేని పచ్చి నాస్తికుడైన అతని పలుకుబడికి పారవశ్యం పొందాలి. జాతిలో ఈ కవి పద్యాలు, పరబంధాలు, లోకోక్తులు వాచవిని కల్పిస్తూ వ్యవహారంలో విరివిగా ప్రచారంలో భాగవతంలో కనీసం ఒక్క పద్యమైన నోటికి రాని తెలుగువాడు తాను తెలుగువాడని చెప్పుకోవటానికి సిగ్గుపడు. ఇంతటి ప్రజాదరాన్ని తోరగొన్న బొమ్మెర పోతన్న కవిత్వంలోని ప్రసిద్ధ పద్యాలను ఎన్నిక చేసి సాహితీ వాహిని ప్రథమ తరంగా ప్రచురింప సంకల్పించిన యువభారతి ప్రయత్నం అభినందనీయం. మందారాల వంటి మహనీయమైన పద్యాలలోని మకరంద మాధుర్యాన్ని పఠితలకు చవి చూపించి మురిపించేలా మనోజ్ఞమైన వ్యాఖ్యానాన్ని మధుర కవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేత వ్రాయించడం బంగారానికి తావి అబ్బటమే. డాక్టర్ నారాయణ రెడ్డి భాగవత ప్రాశస్త్యాన్ని, పోతన వ్యక్తిత్వాన్ని, కవితా మాధుర్యాన్ని వ్యక్తీకరించి కమ్మని పద్యాలను ఇందులో ఎన్నుకున్నారు. భాగవత పద్యాల చుట్టూ పరివేశంగా పరిమళించే తాత్విక సులభాన్ని రచనలో అంతర్భూతంగా అందగించుకున్న కళా సామ్రాజ్యం ఉక్కిల బట్టి సరళ సుందరమైన శైలిలో వ్యాఖ్యానం రచించారు. మందార మకరందాలను చదివే పఠితకు ఈ వ్యాఖ్యానం చదువుతున్నట్టు అనిపించదు. నారాయణ రెడ్డి గారు మధురంగా మాట్లాడుతుంటే విన్నట్లుగా ఉంటుంది. అది పోతన పద్యంలోని వ్యక్తిత్వంలాగా వ్యాఖ్యానంలో వ్యాఖ్యాత వ్యక్తిత్వం స్పష్టమవుతుంది. పోతన్న కవితాతత్వాన్ని సాక్షాత్కరింపజేసే పద్ధతితో పాటు కొన్ని పద్యాల్లోని భావాలను కొత్త చూపుతో సమీక్షించే ప్రత్యేకతను ఆయన ప్రదర్శించారు. నారాయణ రెడ్డి గారు పోతన ప్రజాకవిగా ప్రఖ్యాతి పొందటానికి కారణాలైన ఆయువు పట్టుని ఎత్తి చూపించారు. పోతన కవితలో కట్టిన బొమ్మలు, అక్షరాలు అమర్చిన శిల్పాలు, పాత్రల మనఃప్రవృత్తికి చందం పట్టిన దర్శనాలు, ఉక్తి వైచిత్రుల వల్ల వ్యక్తమయ్యే చమత్కారం, తెలుగుదనం తొలకరించే తీయని అందాలు, ప్రజల నాలుక మీద నిత్య వ్యవహారంలో కొత్త అర్థాలను సంతరించుకున్న పోతన పద్యపాదాలు, అలా ఎన్నో విశేషాలు నారాయణ రెడ్డి గారు వ్యాఖ్యలో మెరుపులాగా మెరుస్తాయి. కవితాత్మను దర్శించిన ఒక ప్రసిద్ధ ఆధునిక ఆంధ్ర కవి, భక్తి కవితా సంవిధానిధి అయిన బమ్మెర పోతరాజు కవితా హృదయాన్ని ఆవిష్కరించిన లఘు వ్యాఖ్యా గ్రంథం ఇది. మందార మకరందం అని పుస్తకంగా యువభారతి వాడు వేసి, దానికి విశ్వనాథం గారని
ఇదిగంటి విశ్వనాథ్ ఆయన చాలా ప్రాణం పెట్టి దాన్ని పనిచేసి ఈ గ్రంథాన్ని ప్రచురింపగలగడం యువ భారతి అదృష్టం. ఈ ముందు మాటను ముగించే ముందు మందార మకరందాల పద్య సంకలన విధానాన్ని గురించి ఒక విషయాన్ని చెప్పాలి. ఆంధ్ర మహాభాగవతం 12 స్కంధాల్లో వ్రాయబడిన మహాపురాణం. ఆంధ్ర మహాభారతం లాగా భాగవతం కూడా ఒక్కళ్ళ చేతి మీద నడవల. అక్కడ 3 కవులైతే ఇక్కడ 4 కవులు. భాగవతార్థంలో విమల పోతన్న ప్రధానం. భక్తిరస ప్రధాన ఘట్టాలన్నీ ఆయన గంట నుండి వచ్చాయి. తెలుగువారి అదృష్టం మనకి. భాగవతంలో కొన్ని భాగాలను మరో 3 కవులు అవలబదించారు. వారిలో వెలిగందల నారయ ముఖ్యం. 11, 12 స్కంధాలు పూర్తిగా, ద్వితీయ దశ ఉత్తమ స్కంధాల్లో కొంత భాగం నారయ రచన. పంచమ స్కంధం గంగన్న, షష్ఠ స్కంధం సింగన తిరిగించి పోతన్న గతించిన తర్వాత శిథిలమైన భాగవత భాగాలను ఈ 3 పూరించారని, పోతన్న గారే వారిని ప్రోత్సహించి భాగవతంలో భాగం కల్పించారని ఎన్నో కథలు వాదాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో 2వ వాదమే సత్యానికి దగ్గర. పలువురి తలంపు కూడా. ఏమైనా ఇందులో ఎంపిక చేసిన పద్యాలన్నీ పోతన్న భాగవత రచనలోని ప్రసిద్ధమైన పద్యాలు 100ల కొద్దీ ఉన్న శిల్ప వైవిధ్యం దృష్టిలో ఉంచుకొని పరిమిత పుటల్లో పరిమిత పద్యాల్ని సామాన్య ప్రజలకు మరీ సన్నిహితంగా ఉన్న వాటిని ఎన్నుకోవాల్సి వచ్చి ఈ పద్యాలను సంకలనం చేయటంలో భాగవతంలో ఉన్న క్రమాన్ని అంతటా పాటించకపోయినా ఒక సమన్వయ సూత్రంతో సంపుటీకరించటం జరిగింది. అవతారికలోని పద్యాలు, పోతన కవితా మాధుర్య విశేషాలు చెప్పే పద్యాలు, అవతార కథల్లోని పద్యాలు, చివరకు కృష్ణావతారంలోని బాలకృష్ణుడి లీలా వినోదాలు, గోపికాకృష్ణుల బృందావన విహారాలు, ప్రౌఢకృష్ణుని పరిణయ భ్రాభవ పండించే పద్యాలు. ఈ వరుసలో కూర్పు సాగి శ్రీ కైవల్య పదంబికేరటుకునయ్యనే మంగళాశాసనంతో మొదలైన ఈ సంకలం త్రివిక్రమావతార స్ఫూర్తితో విస్తరిల్ రుక్మిణీ కళ్యాణంతో శుభాంతంగా ముగుసు. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాన్ని ప్రదంతే. అది కదా మనకి న్యాయం. ఈ సంకలనానికి ఈ విధంగా ఒక చక్కని అరుణామం రామణీయకత్వం సంతరిస్తుంది. యువభారతి వెలిగించిన మరో చిన్న దీపం ఇది. దీపం చిన్నదైనా దాని కాంతికరణం చాలా గొప్పది అని దానికి ముందు మాట రాశారు డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు. వందనాలు చెప్పుకుంటూ రేపు ఈ ముత్యాల ముచ్చట్లో 4వ ముచ్చట్లు ఏమిటంటే ఏ టేల్ ఆఫ్ 2 cities అని మనకి ఇంగ్లాండ్ రచయిత రాస్తే, ఈయన ఏ టేల్ ఆఫ్ 3 cities అనేటువంటి చార్ల్స్ డికెన్స్ రాశాడు. అది ఈయన రాశారు. అందులో ఏం చెబుతారో రేపు తెలుసుకుందాం. స్వస్తి.